ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నర్సంపేట బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రధాని ప్రసంగం ఉండనుందన్న సభను విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నట్లు తెలిపారు. నమస్కారం. ఈనాడు మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో విజయకేతనం ఎగరేయడానికి మరియు భారతదేశాన్ని అంతటి కూడా రామరాజ్యం తీసుకొస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే విధంగా ముఖ్యంగా అంత్యోదయ్ అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అంది భారతదేశం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా పరిపాలన అందిస్తున్న ప్రపంచ ప్రియతమ నాయకులు మన భారతదేశ ముద్దుబిడ్డ మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు నాడు మన తెలంగాణకు హైదరాబాద్కు రానున్నారు. మరి ఆ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు నర్సంపేట నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు వచ్చి నరేంద్ర మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించగలరని, అన్ని వర్గాల ప్రజలకు ఈనాడు మహిళలకు ఉచిత గ్యాస్లు కావచ్చు, ఉచిత బాత్రూంలు కట్టుకోవడానికి డబ్బులు కావచ్చు, వారి ఆత్మగౌరవం కాపాడుకోవడానికి, మరి యువతకు ఉపాధి కావచ్చు, మరి రైతులకు 6,000 నుంచి 10,000 వరకు పంట పెట్టుబడి కావచ్చు, మరి ఎన్నో వందల కోట్ల హైవేస్ కావచ్చు, మరి గ్రామాలలో వాళ్ళ గ్రామ పంచాయతీ అభివృద్ధికి డబ్బులు కావచ్చు, వాళ్ళ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ జీతాలు కావచ్చు, మరి ఈనాడు వేల కోట్ల రూపాయలు మళ్ళా శంకుస్థాపన చేయడానికి తెలంగాణ విచ్చేస్తున్న మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారిని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తారని, అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలరని చెప్పి ఈనాడు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రజాపాలన అందిస్తామని చెప్పి తెలంగాణలో రాక్షస పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది. వారు ఇచ్చిన ఏ ఒక్క 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా నిలబెట్టుకోలేదు. అంతో ఇంతో ఆ డబుల్ బెడ్రూమ్ పథకం కూడా ఈనాడు ముగ్గులు పోసుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటూ తిరుగుతాలంటే అది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పంపించే డబ్బులతోటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నా ప్రజలందరూ కూడా గృహాలు కట్టుకోవాలని చెప్పి ఈ 2.5 లక్షల రూపాయల స్కీమ్ కింద పంపించే పైసలతోటే వీళ్ళు ఇక్కడ గ్రామాలలో కానీ నియోజకవర్గాలలో కానీ ఆ ముగ్గులు పోసుకుంటూ ఆ గృహప్రవేశాలు చేసుకుంటూ తిరుగుతాళ్ళు. మరి ఇంకే పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాక్షస పాలన అందించుకుంటూ ఏ పథకాన్ని కూడా పేద ప్రజలకు అందియలేకపోయారు, అక్క చెల్లెలకు అందియలేకపోయారు. ప్రజలందరూ కూడా ఈనాడు భారతదేశంలో మొన్న బెంగాల్లో చూసినాం, అస్సాంలో చూసినాం, ఇంకొక రాష్ట్రంలో చూసినాం, భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులను భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తున్నారు. మరి నెక్స్ట్ మన తెలంగాణలోనే రామరాజ్యం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పి, మరియు మనందరికీ కూడా శ్రీరామ రక్ష లెక్క శ్రీరామని పాలన ఏ రకంగా ఉంటుందో రామరాజ్యం వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. మన తెలంగాణలో కూడా పైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రానున్నదని, ఈ 2028-29 జరిగే ఎలక్షన్ లో కూడా ప్రజలందరికీ అన్ని రాష్ట్రాలలో ఏ రకంగా ఇంకా పథకాలు వస్తున్నాయో మన తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్టు, ఏదైతే మొన్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది, మన టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు
వరంగల్ మహానగరానికి కావచ్చు, నర్సంపేట నియోజకవర్గానికి కావచ్చు తీసుకురావడం జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇంకా కూడా ముందుకు పోతాం. మరి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా మేము నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఏంటంటే 10వ తారీఖు జరగబోయే సభను విజయవంతం చేయగలరని, మరి పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతోటి నరేంద్ర మోడీ గారిని చూడడానికి ఒక్కొక్కరు టిఫిన్ బాక్స్ పట్టుకొని కూడా ఎప్పుడెప్పుడా వెళ్దాం 10వ తారీఖు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల వ్యాపార వాణిజ్య వర్గాలందరికీ కూడా మేము అందరికీ స్వాగతం పలుకుతున్నాం. 10వ